హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావని దివ్యకాంత్. మీ ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా పర్లేదండి, బాగానే ఉన్నాను. అండ్ ఈరోజు ఒక స్పెషల్ డే ఉందండి. ఆ స్పెషల్ డే అనేది నేను తర్వాత చెప్తాను. తర్వాత ఎందుకులేండి, ఇప్పుడే చెప్పేస్తాను. మై మ్యారేజ్ యానివర్సరీ అనమాట. చూసారా, ఎప్పట్లా కాకుండా నేను సుమంగళి యొక్క లక్షణం ఏంటంటే మల్లెపూలు, బొట్టు, కానికైతే మీద కుంకుమ. క్యారెట్ కూర వండేసేసానండి. ఇంకైతే ఇప్పుడైతే ప్రజెంట్ మధ్యాహ్నం పెరుగు కూడా అలానే తోడు వేసాను. అదేవిధంగా నేను ఇప్పుడు బంగాళదుంపలు ఫ్రై చేసేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను నాకు కాస్త హెవీగానే రాత్రి డిన్నర్ చేసామన్నట్టు. దివ్యకాంత్కి ఇప్పుడు చపాతీ చేసి స్కూల్కి పంపించేసాను. ఇవాళ ఇంట్లో వర్క్ చాలా ఉంది. ఎందుకంటే మెయిడ్ రాలేదన్నమాట. అందుకని చాలా పని అయితే నా మీద పడింది. బట్ నేను రెడీ అయ్యేసరికి ఇప్పుడు ఆఫ్టర్ 12 అయిపోయింది. కానీ ఇప్పుడు బంగాళదుంపలు పెట్టుకున్నాను అనమాట. నేను ఇలా పౌడర్ రాసుకునే కన్నా విడిగానే బాగుంటాను అని నేను అనుకుంటాను. మరి ఎలా ఉన్నానో చెప్పండి. ఇట్స్ అ హెవీ మేకప్ లేకపోతే న్యాచురల్గానే బాగున్నానా? చూసారా, ఈరోజు నేను ఇక్కడ కుంకుమ కూడా పెట్టుకున్నాను. సరేనండి. ఇక నేనైతే మధ్యాహ్నానికి బంగాళదుంపలు ఇలా తోలు తీసి కూర వండుదామని చూస్తున్నానండి. ఆల్రెడీ కొంచెం క్యారెట్ ఫ్రై ఉంది, కానీ పెరుగు కూడా తోడు వేసాము. ఈరోజు పెళ్లి రోజు కదా, బయటికి వెళ్ళాలని అనుకుంటున్నాము. సరేనండి, నేనైతే ఇలా బంగాళదుంపలన్నీ పీల్ చేసేసి కడిగేసేసి ఇక్కడ ఒక పుచ్చు వచ్చిందండి, చూస్తున్నారా? ఆ పుచ్చుని నేను తీసేస్తున్నాను అనమాట. పుచ్చు అంటే పుచ్చు కాదు, బ్లాక్ డాట్ లాగా ఉంది. ఏదేమైనానండి, ఏది స్పెషల్ డే అయినా కానీ మన బాధలు మన కష్టాలు ఒకసారి మనల్ని మనం ఏంటనేది గుర్తు చేస్తూ ఉంటాయన్నమాట. అంటే మనల్ని ఎవరైతే తిడతారో, మనమైతే ఎవరికైతే నచ్చమో వాళ్ళు మనతో ఫైట్ చేసి ఎలా ఉంటుందంటే, మనుషుల దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా బిహేవ్ చేసే జనాలు, మనుషుల దగ్గర డబ్బులు లేకపోతే ఇంకోలా బిహేవ్ చేస్తారండి. ఇప్పుడైతే ఇంకా నేను పీల్ అయితే చేసేసాను. నాకు తెలిసి ఒక జాదుగర్ పెళ్ళాం అండ్ జాదుగర్ మొగుడు ఉన్నారండి. వీళ్ళు అవసరమైతే జుట్టు, అవసరం లేకపోతే కాళ్ళు పట్టుకునే రకం. వీడెప్పుడు పెళ్ళామాట వింటూ ఉంటాడండి. వినండి, తప్పులేదు. కానీ ఏంటంటే, తను చేసే చెడ్డ పనులకు మీ హస్బెండ్ అనేది వత్తాసు పలికి దాన్ని ప్రోత్సహిస్తున్నాడు అంటే వాడు కూడా ఒక పెద్ద వెధవ. ఇతరులను ఏడిపించడం వాళ్ళ లక్ష్యం అన్నమాట. ఇక్కడైతే నేను బంగాళదుంపలని కట్ చేస్తున్నానండి. క్లీన్ చేసుకుంటున్నాను ఒకసారి అన్నమాట. ఏమోలేండి, మనం బాగున్నామంటే ఏడ్చేవాళ్ళే ఎక్కువ, మనం బాగాలేమంటే వద్దొద్దు దూరంగా ఉండండి అనే రకాల జనాలే ఎక్కువయ్యారనమాట. మళ్ళీ ఇంకొకటండి, వేసుకునే బట్టల నుంచి కూడా గౌరవాలు అనేవి ఇచ్చిపుచ్చుకుంటున్నారు. వాళ్ళు ఎంత లేని వాళ్ళైనా కానీ మంచి బట్టలు వేసుకుంటేనే వాళ్ళకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. వాడు ఎంత గొప్పవాడైనా మంచి బట్టలు లేకపోతే రెస్పెక్ట్ ఇవ్వట్లా. ఒకటి వాళ్ళ డబ్బును చూసి సరైన గౌరవం ఇస్తున్నారు. ఏందో ఈ సమాజం ఇట్లా మారిపోయింది. ఇదివరకు మనుషుల యొక్క మనస్సులు మంచితనం మాత్రమే చూసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే వేసుకున్న నగలని క్యాలిక్యులేషన్ చేస్తున్నారనమాట. డ్రెస్సు, వేసుకొచ్చిన కారు, దాన్ని బట్టి గౌరవం ఇస్తున్నారు. దీన్ని బట్టి ఏమర్థమైంది? మనుషులు తెలివి తక్కువ వాళ్ళు అయ్యారని. సంపాదన ఉంటే మనం వాళ్ళకి గౌరవం ఇస్తున్నామా? సంపాదన లేకపోతే గౌరవం ఇవ్వట్లేదు అంటే మరి మనుషులు తెలివి తక్కువ వాళ్ళే కదండి. సమాజంలో కూడా మంచి అనేది చాలా తక్కువైపోయిందండి. స్పైడర్ సినిమాలో లాగా సైకోలే ఎక్కువ ఉన్నట్టున్నారు. అంటే మేబీ
100కి చెడ్డవాళ్ళు ఒక 10% ఉన్నారండి. మిగతా 90% మంచివాళ్ళుగానే ఉన్నారు. సరే, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఈ టైప్ ఆఫ్ మనుషుల్ని మాత్రం ఎప్పుడూ నమ్మకండి. ఇంకా వాళ్ళ దగ్గర గనక డబ్బులు ఉంటే సాయం చేసిన వాళ్ళని కూడా ఛీ అంటారనమాట. అదే గనక వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే మాకొక 100 గూగుల్ పే చేయండి అని అంటారు. పూజ కూడా చేయలేదండి, సాయంత్రమే చేస్తాను ఇంకా పూజ. విసుగ్గా అయితే ఉంది, ఎందుకంటే నిన్న కూడా గురువారం కదా, పూజ చేసేసాను. ఇంకా అయితే ఈరోజు సాయంత్రం చేసేద్దాంలే. బయటకు వెళ్ళే ముందర ఒకసారి స్నానం చేసేసి దీపం పెట్టేసేసుకుని గుడికి వెళ్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే గుడికి వెళ్ళే ముందర మన ఇంట్లో ఉన్నటువంటి దేవుణ్ణి కూడా మనం ఫస్ట్ దీపం పెట్టుకోవాలి కదండి, లేకపోతే ఆయనకి కూడా కోపం వస్తుంది. ఇలా నాకు ఒకసారి ఈ ఇన్సిడెంట్ అనేది నాకు అవగతమైంది. ఆ రోజు ఎందుకో ఏదో పని మీద ఇంట్లో దీపం పెట్టుకోకుండా బయట గుడికి వెళ్ళేసేసరికి కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే క్రియేట్ అయినాయి. అప్పటి నుంచి ఇంకా నేనైతే దీపం అనేది పెడుతున్నాను. ఈరోజు సాయంత్రం కూడా దీపం పెట్టేసేసుకొని నేను గుడికి వెళ్తాను. ఇదైతే 2 ఆగస్ట్ 2024 అండి ఈరోజు. మా మ్యారేజ్ కూడా 2 ఆగస్టే వచ్చింది. మేమైతే తిథి ప్రకారం అదైతే ఏమి చేసుకోము, డేట్ ప్రకారమే చేసుకుంటాము. సరేనండి, మళ్ళీ బంగాళదుంపలు ఫ్రై అయిన తర్వాత కలుద్దాం. ఇదైతే ఆ రోజు పెళ్లి రోజు అని చెప్పాం కదండి. మాతో పాటు మా పక్కనున్న 4 కూడా హ్యాపీగా ఉండాలనేది మా హస్బెండ్ యొక్క కోరిక అండి. మేము మంచి ఫుడ్ తినడం కాదు, మా అత్తయ్య వాళ్ళకు కూడా ఇవన్నీ తీసుకొచ్చామన్నమాట. చెక్క పకోడీ, అటుకులు, ఇంకా శనగల ఉంటుంది కదండి, అది శనగల ఇదేంటి శనగల కారం లాగా అది, ఇంకా అరిసెలు, తప్పేలా చెక్కలు. ఈ మధ్య ఏంటో ఇక్కడ లావుగా చేస్తున్నారండి. మామూలుగా తప్పేలా చెక్క అంటే కొంచెం పలచగా ఉండాలి కదా. ఇదిగోండి స్వీట్. ఈ స్వీట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. ఇప్పుడైతే చాలా దూరం ట్రావెల్ చేసి మంగళగిరి దగ్గర ఉన్నటువంటి ఒక దాబాకైతే వచ్చామండి. ఎప్పుడు ఇలా బయటే, కానీ ఫుడ్ అయితే నాకు అస్సలు నచ్చలేదండి. చాలా దూరం వచ్చామన్న మాటే కానీ మేమున్నటువంటి సరౌండింగ్స్లో తిని ఇంకా ఎందుకులే తిని అంటే అన్ని చోట్లకి ఏం వెళ్ళలేదండి. ఇక్కడైతే కేక్ అనమాట. నేనే అడిగాను, చిన్నదిలేండి, చాలా చిన్నది. ఇంకా నాకెందుకో కేక్ తినాలనిపించింది. మళ్ళీ ముగ్గురికి 3 పీసెస్ కొనే కన్నా ఇలా ఒక కేక్ లాగా తినేస్తే బాగుంటుంది అనిపించింది. మా బాబు అయితే వెలిగించాడండి. ఇంకా అయితే నవ్వుకుంటా తిట్టుకుంటా ఏదో ఒకటండి. మన పెళ్ళైన కాడ నుంచి లైఫ్లో ప్రతిదీ ఏదో ఒక మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయన్నమాట. సో ఐ హోప్ మీరందరూ కూడా ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటాను. ఇక్కడైతే నేను ఫొటోస్ క్లిప్స్ అనేవి పెట్టడం జరిగిందండి. కేక్ అయితే చాలా బాగుందండి. ఇదేనమాట నేను తీసుకున్నటువంటి డ్రెస్సు. ఇక్కడ మరికొన్ని పిక్స్ అనమాట. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పావని దివ్యకాంత్. మీరు లైక్ చేయండి, నాకు కొంచెం బూస్టప్ వస్తుంది. ఇంకా ఇదైతే ఇంకా నిద్రపోవడానికి టైం అవుతుందండి. ఇది ఆల్రెడీ నేను కేక్ కట్ చేయక ముందలే తీసిన క్లిప్ అండి. బాయ్ బాయ్, ఉంటానండి మరి.